గీతానంద్ గారు, ఒక విషయం ఏంటంటే అలొకేషన్స్ టు ద హెల్త్ సెక్టర్ ఒకసారి తీసుకుంటే కనుక ఎప్పుడు కూడా 2%ని మించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఒక్క 2017, 2018, 2018, 19 ఈ ఒక్క ఏడాది మాత్రమే 2.4% సంబంధించి ఆరోగ్య రంగానికి ఇచ్చిన పరిస్థితి. ఎందుకు ఇంత తక్కువగా ఉంది అనేది ఒక ప్రశ్న. దాంతోపాటు అంటే ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి ఈ జిఎస్టీని కొంత తక్కువ స్లాబ్లోకి తీసుకొస్తే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు కూడా తీసుకునే ప్రీమియం తీసుకునే వాళ్ళ నంబర్ కొంతవరకు పెరుగుతుంది అనేది చాలా రోజుల నుంచి ఉన్న ఆకాంక్ష. లాస్ట్ జిఎస్టీ కౌన్సిల్లో కూడా దీన్ని అడ్రస్ చేయలేదు. మీరేం చెప్తారు? గీతానంద్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే. యాక్చువల్గా ఇది ఆరోగ్య బీమా విషయంలో తక్షణం దాని మీద ఉన్నటువంటి జిఎస్టీని సవరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా మీరు చూసినట్లయితే ఇన్సూరెన్స్ అనేది మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో మనకి చాలా తక్కువ మందికి మాత్రమే ఇన్సూరెన్స్ అనేది ఉంది. మన వాళ్ళ లెక్కలో ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటంటే చనిపోతే ఇంట్లో వాళ్ళకి వచ్చే డబ్బు, ఇంకా అక్కడే ఉన్న వాళ్ళు అలానే ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దాని మీద కానివ్వండి, వీటి మీద ఇప్పుడు కొంత అవగాహన అనేది పెరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో వాటిని ప్రోత్సహించడానికి వాటిని కొంచెం తక్కువ ప్రీమియమ్స్ లో అందరికి అందుబాటులో ఉండేలా చేయాలి అంటే ప్రభుత్వం సైడ్ నుంచి డెఫినెట్ గా జిఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉందని చాలా రోజుల నుంచి ఇండస్ట్రీ నుంచి డిమాండ్ ఉంది. అలాగే అందరూ కూడా డిమాండ్ చేస్తుంటారు. అయితే మీరు చెప్పినట్లుగా లాస్ట్ జిఎస్టీ సమావేశంలో దాని మీద నిర్ణయం తీసుకుంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఎలా అయితే స్లాబ్లు మారుస్తారు ఇంకోటి జరుగుతారని ఆశలు పెట్టుకున్నాము, అలాగే అప్పుడైతే దాని మీద ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇక రెండోది, ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల విషయానికి వస్తే కేవలం ఇంకా కూడా వైద్యం అనేది ప్రైవేట్ సెక్టార్ లోనే ఎక్కువ మంది వెళ్ళడానికి మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్ నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, అలాగే ఈ 100 పడకల ఆసుపత్రులు, ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన కేటాయింపులు తగ్గుతూ ఉండడం అనేది కీలకంగా మనం నెగటివ్ గా గమనించాల్సినటువంటి అంశం. అంటే పెరుగుతున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం ఖర్చు పెడుతున్నటువంటి దాఖలాలు కనపడడం లేదు. దాని మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళలో ఎక్కువగా ఖర్చు పెట్టేది విద్య, వైద్యం, ఈ రెండింటి మీదే. ఇవి రెండు ఎప్పుడైతే చౌకగా లభ్యమవుతాయో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ పవర్ ఆఫ్ పర్చేస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కేంద్రం దృష్టి సారించాలి. ఈసారి ఏదో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఏమవుతాయో చూద్దాం. దాంతో పాటు అంటే మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కనుక ప్రభుత్వ రంగంలో ఉంటే డ్రాస్టిక్ చేంజెస్ చూడొచ్చు ఎకానమీ వైజ్గా అనేది చాలా కాలం నుంచి ఎక్స్పెక్టేషన్. స్టేట్సే కొంతవరకు ఎంతో కొంత చేస్తున్నాయేమో, పర్టిక్యులర్గా సదర్న్ స్టేట్స్ వీటిపైన కొంతవరకు ఫోకస్ చేశాయేమో అనిపిస్తుంది. ఓవరాల్గా సెంటర్ నుంచి ఈ రెండిటికి సంబంధించి కొంతవరకు పాలసీ వైజ్గా ఏమన్నా డెసిషన్స్ చూడొచ్చేమో, కానీ కేటాయింపుల వైజ్గా మాత్రం చాలా తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మనకేంటంటేనంటే ఎక్కువ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రా బిల్డ్ చేయడం మీద, వీటి మీద పెట్టేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తో పోల్చుకుంటే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, స్కూల్స్ కి సంబంధించిన ఇన్ఫ్రా బిల్డ్ చేయడం కానివ్వండి, వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు మనం ఎప్పుడు వచ్చినట్లుగా మనకు కనపడదు. ఏదైనా ఉంటే దూరదర్శన్ లో ప్రోగ్రామ్ పెడతాం, లేకపోతే ఒక టీవీ ఛానల్ స్టార్ట్ చేస్తాం, ఎడ్యుకేషన్ టీవీ ఛానల్ ద్వారా అందరికీ అందిస్తాం. మీరు ఇలాంటి పాలసీ పరమైన నిర్ణయాలే వస్తాయి. అవి ఖర్చు తక్కువ ఉంటాయి, పబ్లిసిటీ ఎక్కువ ఉంటాయి. ఇదే జరుగుతూ ఉంటుంది. జనరల్ గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఎక్కువగా కూడా పాఠశాలలు రన్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడికి వస్తే కూడా లోకల్ బాడీస్ ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో కానివ్వండి, మండల పరిషత్ ఆధ్వర్యంలో కానివ్వండి, ఎక్కువగా స్కూల్స్ రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు గమనించి చూడండి. సో లోకల్ గా వచ్చేటువంటి దానికి వచ్చినటువంటి కేటాయింపులనే వాటి మీద ఎక్కువగా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. జనరల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పెడుతూ ఉంటుంది. అయితే ఎందుకో తెలియదు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలతో కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ తో కానీ పోటీ పడేలా ప్రభుత్వ రంగ వ్యవస్థలో తీర్చిదిద్దుతామన్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఏదో ఒక వ్యతిరేకత వస్తుంది. దానికి సంబంధించి ఒక కుట్రలా జరుగుతాయేమో అని అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు చూసినట్లయితే. డెఫినెట్ గా ప్రభుత్వమే గనక విద్యని, వైద్యాన్ని అందించగలిగితే, అంటే విందు వినోదాల కన్నా విద్యా వైద్యాన్ని జనానికి అందించగలిగితే, అటువంటి వారిని ఆదరించగలిగితే దేశ భవిష్యత్తు బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రోజులు వస్తాయని ఆలోచిద్దాం.